ఆడవాళ్ళకి ఇవన్నీ ఎందుకమ్మా? అదే తమ్ముడికైతే కొనిస్తారు. నువ్వు ఆడపిల్లవి, వాడు మగపిల్లవాడు. నీ పెళ్లికి ఏది అవసరమో అది నేర్చుకుంటే చాలు, సరేనా? 2 ఏళ్లలో ఎలాగూ పెళ్ళైపోతుంది, వాడిక్కడే ఉంటాడు. నీకు బండి ఎందుకు చెప్పు? పో నాన్న, తమ్ముడేమో వాడికి నచ్చినట్టుగా ఉండొచ్చు, నేనేమో మీకు చెప్పినట్టుగా వినాలి. తమ్ముడు, నానా నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ అక్క. అవునా, కంగ్రాట్స్. అదేంటి, నాకు జాబ్ వచ్చిందంటే మీ రియాక్షన్ ఇంతేనా? కంగ్రాట్స్ అని చెప్పాను కదా. ఏంటిది సరిపోతుందా? వాడు కాలేజీ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. వాడికి ఇంకా ఉద్యోగం రాలేదనే టెన్షన్లో ఉన్నాను. నీకు మహా అయితే 25,000 20,000 వస్తాయి, అంతేగా? అదేంటి నానా, నన్ను కూడా నువ్వే చదివించావు, అంటే నాకు జాబ్ రావడం నీకు సంతోషంగా లేదా? నువ్వు ఉద్యోగం చేస్తే 1-2 సంవత్సరాలు చేస్తావు. నా టెన్షన్ అంతా వాడి మీదే. ఎలాగ నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు. నువ్వు జాబ్ చేసి ఉద్ధరించేదేం లేదు. పెళ్లికి కావాల్సిన ఇంటి పని వంట పని నేర్చుకో, సంతోషంగా ఉండు. సేటు, నా కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా కోర్సులు గీర్సులు అంటున్నాడు. ఇంకో 6 నెలలు గడివి, నీ బాకీ తీర్చేస్తాను. 6 నెలల 2 years అవుతుంది. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలా? 2 రోజుల్లో కనుక డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తా, గుర్తుపెట్టుకో. అలాగా, సరే. నీ 2 లక్షలు 2 రోజులు ఎలాగైనా అప్పు తీర్చేస్తాను. కొంచెం గడివివు. నాన్న, మీరెప్పటి నుంచో మనీ కోసం చూస్తున్నారు కదా. ఇందులో ఒక 2 lakhs ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి నాన్న. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను నాన్న. పర్లేదురా, నేను తీర్చుకుంటానురా. లేదు నాన్న, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి నాన్న. ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, పర్లేదు. ఎంతైనా కొడుకు కదా, తండ్రి బాధ్యతని బాధని అర్థం చేసుకున్నాడు. నాన్న, నాకు జాబ్ వచ్చింది, ఎల్లుండే జాయినింగ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నేను ఇక రిలాక్స్ అయిపోతాను. అవును, మొన్న నీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు కదా, అతనికి థ్యాంక్స్ చెప్పావా? ఆ విషయంలో అక్కకు చెప్పాలి నాన్న థ్యాంక్స్. ఏంట్రా నువ్వనేది? అవునన్నా, మీకు ఈ విషయం చెప్పొద్దంది. 2 లక్షలు ఇచ్చింది అక్క. కష్టాలు నష్టాలు కొడుకే కాదు నాన్న, కూతురు కూడా తీర్చగలదు. నువ్వు ఉద్యోగం చేస్తే 1-2 సంవత్సరాలు చేస్తావు. నువ్వు జాబ్ చేసి ఉద్ధరించేదేం లేదు.